కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం నాడు ఊరట లభించింది. మద్యం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ లో అక్రమాలు, మద్యం కంపెనీల అనుమతిలో అక్రమాలకు పాల్పడ్డారని, ఉచిత ఇసుకలో అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పిటిషనర్ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించి ఎక్కడా మాట్లాడవద్దని కూడా ఏపీ హైకోర్టు కోరింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ కేసుపై ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. రింగు రోడ్డు వేయకుండానే ఎలా అవకతవకలు జరిగాయని ఎలా చెబుతారని వారు పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే చంద్రబాబుకు చెందిన సన్నిహితులు, బంధువులు, టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను చంద్రబాబు తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. మద్యం కంపెనీలకు అనుమతులు జారీ చేసే విషయంలో కొన్ని కంపెనీలకు అనుకూలంగా అనుమతులిచ్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా కేసు నమోదు చేసింది సీఐడీ. కోర్టులో సీఐడీ వాదనలను చంద్రబాబు తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. మద్యం కంపెనీలకు ప్రయోజనం చేసేలా నిబంధనలు రూపొందించాలని చెప్పేందుకు ఆధారాలు లేవని కూడా చంద్రబాబు తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు ఉచిత ఇసుక పథకంపై ప్రభుత్వానికి నష్టం వచ్చేలా చంద్రబాబు సర్కారు వ్యవహరించిందని సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ విషయంపై సీఐడీ వాదనలను కౌంటర్ చేస్తూ చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసులు పూర్తిగా కుట్రపూరితమని, ఒక్క సాక్ష్యం కూడా లేకుండా తప్పుడు ఆరోపణలతో కేసులను నమోదు చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తనపై కేసులు నమోదు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని, తనకు సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత క్వాష్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఏపీ సర్కార్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అక్టోబర్ 18వ తేదీన ఈ క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేశారు. ఇంతకాలం తీర్పు వెల్లడించలేదు. ఎప్పుడు వెల్లడిస్తారో స్పష్టత లేదు. ఈలోపు చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది.